భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం కన్నుల పండువగా సాగుతోంది. వేలాది విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి. ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు తరలి రావడంతో కోలాహలం నెలకొంది. జై గణేష్ మహారాజ్కి జై అంటూ హైదరాబాద్ వీధులు మారుమోగుతున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అంతా కన్నుల పండుగగా గణేశుణ్ణి గంగమ్మ ఒడిలోకి చేర్చుతున్నారు. దీంతో హుస్సేన్ సాగర్ ప్రాంతాలైన ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం ఫ్లైఓవర్, ఐమాక్స్ మార్గాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేలాది గణపతులను హుస్సేన్ సాగర్లోకి నిమజ్జనం చేస్తూ వెళ్లి రావయ్యా గణపయ్య మళ్లీరా అంటూ జనాలు నీరాజనం పలుకుతున్నారు. గణేష్ నిమజ్జనం అంటే వెంటనే గుర్తుకు వచ్చేది హైదరాబాద్. గణపయ్యలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు గణపయ్యలకు బై బై చెబుతూ గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. గత 2-3 రోజుల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులతో పాటు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కొనసాగుతుండగా ఈ రోజు కీలక నిమజ్జనం జరుగుతోంది. అటు బాలాపూర్ గణపతి, ఇటు ఖైరతాబాద్ బడా గణేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా ఇక నగరం నలువైపుల నుంచి సాగరం వైపు కదులుతున్నారు గణనాథులు. బాలాపూర్ గణేశుడి శోభయాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 16 కిలోమీటర్ల మేర ఈ శోభయాత్ర కొనసాగనుంది. చాంద్రాయనగుట్ట, ఫలక్నుమా, చార్మినార్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, అబెడ్స్, లిబర్టీ మీదుగా ట్యాంకుబండ్ చేరుకోనున్న బాలాపూర్ గణనాథుని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయనున్నారు. హైదరాబాద్ లో వినాయక మహా నిమజ్జనోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది. హుస్సేన్ సాగర్ ప్రాంతాల్లో వినాయక నిమజ్జనాలు సాగుతున్నాయి. 20 ప్రాంతాల్లో భారీ విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జనానికి 30 క్రేన్లు ఏర్పాటు జరిగాయి. సరూర్ నగర్, ఐడిపిఎల్, సఫిల్గూడ, సున్నం చెరువు సహా 20 చెరువులు, 72 కృత్రిమ కొలన్లలో నిమజ్జన ఏర్పాట్లు చేశారు. 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లతో నిమజ్జనం సాగుతోంది. గ్రేటర్ వ్యాప్తంగా 303 కిలోమీటర్ల మేర శోభయాత్రలు కొనసాగనున్నాయి.
ఇటు జనం అటు నిమజ్జనం. భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం కన్నుల పండువగా సాగుతోంది. వేలాది విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలి రావడంతో కోలాహలం నెలకొంది. జై గణేష్ మహారాజ్కి జై అంటూ హైదరాబాద్ వీధులు మారుమోగుతున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అంతా కన్నుల పండుగగా గణేశుణ్ణి గంగమ్మ ఒడిలోకి చేర్చుతున్నారు. దీంతో హుస్సేన్ సాగర్ ప్రాంతాలైన ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం ఫ్లైఓవర్, ఐమాక్స్ మార్గాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేలాది గణపతులను హుస్సేన్ సాగర్లోకి నిమజ్జనం చేస్తూ వెళ్లిరావయ్య గణపయ్య మళ్లీరా అంటూ జనాలు నీరాజనం పలుకుతున్నారు. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గా సుఖమనసే చిదాయ గురుదైవతాయ కులస్థాయినే కృపాయ మహాయ గురవే Chete para Gita saraya gita gita traya dhima Dharmaya ghamanaya janatradaya dhima Grantha Ramani Gita Gita Shraya Gita Vakya Patave Gita Charita Gata Vara Nina Vina Gajala Pranayavate Gauri Pravanaya Gaurabhavaya Dhimai Satastraya Govardhanaya Govardhanaya Dhimai Gunadhitaya Gunadhishaya Gunapravishaya Dhimai Yanta Vakratunda Gauri గణేష్ నిమజ్జనం అంటే వెంటనే గుర్తుకొచ్చేది హైదరాబాద్. గణపయ్యలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు గణపయ్యలకు బై బై చెబుతూ గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. గత 2-3 రోజుల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులతో పాటు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కొనసాగుతుండగా ఈ రోజు కీలక నిమజ్జనం జరుగుతోంది. అటు బాలాపూర్ గణపతి, ఇటు ఖైరతాబాద్ బడా గణేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా ఇక నగరం నలువైపుల నుంచి సాగరం వైపు కదులుతున్నారు గణనాథులు.
బాలాపూర్ గణేశుడి శోభయాత్ర బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 16 కిలోమీటర్ల మేర ఈ శోభయాత్ర కొనసాగనుంది. చాంద్రాయనగుట్ట, ఫలక్నుమా, చార్మినార్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, అబెడ్స్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకోనున్న బాలాపూర్ గణనాథుని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయనున్నారు. शरीराणमण्डिताय प्रविष्टाय धीमहि तदन्ताय वक्रतुण्डाय चन्द्राय श्रीगणेशाय धीमहि